నీ ఆస్తి చేతికొస్తే తప్ప నాకు ఈ కష్టాలు తీరేలా లేవు. దిప్పు మళ్ళీ పెట్టావు ఇటు దిప్పు. ఆల్ రిచ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్. అక్కడే అక్కడే చాలు పిండేసి బకెట్ అటు దోశ అడు దిప్పు పాడి కనిపెట్టుకుంటా. మీకు చేత కాకపోతే చెప్పండి. నా క్రియేటివ్ హెడ్ ను ఉపయోగిస్తాను. ఇప్పుడు ఏంటి అది వస్తుందా జ్యువెలరీ? అది అతికించిన తర్వాత తెలియదు అంటారు. అందుకే ఈసారి నుంచి ఎప్పుడైనా సరే చూసుకోండి. వాళ్ళు ట్రై చేస్తామన్నారన్న. అది అతుకుద్దో లేదో ట్రై చేస్తాము, చూద్దాము. షాప్కి అయితే వెళ్ళాడు కానీ అన్న. ఇప్పుడు తీసుకొస్తున్నావు అమ్మా, నువ్వు వెళ్ళిపోయా కింద వస్తుంది మరి. ఇక్కడ కొంచెం అటే మేడం అన్నా, కొంచెం అటే అక్కడే ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. రే 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 ఏంట్రా ఇది? ఈ ఫోన్ లో ఇచ్చేసాడు. ఇట్లా వస్తుంది అలా కొట్టేసింది. ఇందాక ఈ ఫ్రేమ్ అంతా పడింది సార్. అన్న ఇక్కడ మాట్లాడేటప్పుడు మేము ఎక్కడే వచ్చాము. ఇప్పుడు ఈ ఫ్రేమ్ అంతా పడింది. ఇక్కడ పడితే ఈజీ పడిందా? పిండి పాఠం కాదు, ఈ ఫ్రేమ్ అంతా తీసుకున్నా. ఈ ఫ్రేమ్ అంతా వచ్చింది. ఫోన్ రింగ్ అయ్యా, మన టెన్షన్ చాలా ఉన్నట్టు ఈవిడొకటి మాట్లాడండి. ఇదిగోండి అత్తయ్య గారు, స్పీకర్ ఆన్ చేయండి. లిఫ్ట్ చేసి చెప్పు నందిని. రోజు రోజుకి రామలక్ష్మి వ్యవహారం చూస్తుంటే తను ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. రియాక్షన్ దగ్గర బార్. ఒకవేళ తన అనుకున్నది జరిగితే అటో ఇటో నేను నష్టపోతాం. రియాక్షన్ సోచరా. ముఖ్యంగా నేనైతే నా సీతనే కోల్పోయే పరిస్థితి వస్తుంది. నేను అది తట్టుకోలేను. అది నాకు తెలుసు. ఏంట్రా ఇది? రామలక్ష్మి విషయంలో మనం ఏం చేయలేకపోతున్నాం ఏంటి అని సీత కోసం నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాను. కూర్చో మేడం. ఏంటది? ఇద్దరు కూర్చో. ఏంటది? రామలక్ష్మి ఉండగా నా సీత నాకు ఫోన్ ఇద్దరి ఫోన్ చూసి ఏంటది? జస్ట్ లుక్ అంతే, జస్ట్ లుక్. ఏంటది? ఫోన్. రామలక్ష్మి ఉండగా అక్కడ లేడు. ఈ సందీప్ అన్నప్పుడు రామలక్ష్మిని చంపితే రియాక్షన్ మేడం. ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. శ్రీలత మీరంటారు, ఏమంటున్నావు? రౌడిజమా? రే, ఇలాంటివన్నీ చేసి చేసి శరీరం సహకరించగా ఈ క్రియేటివ్ ఫీల్డ్ కి వచ్చాను రా. చంపేద్దాం అంటున్నావా? డైలాగ్ ఓకే, బట్ సార్ చెప్పింది రియాక్షన్. రెడీ? చంపడం కూడా హెవీ రియాక్షన్. అవునోటేంటి ఈ మాట ఏంటండి? రోల్ యాక్షన్ షాట్. చంపితే ఏమంటున్నావు? రామలక్ష్మిని చంపేద్దాం అంటున్నావా? మళ్ళీ అంటుంది బాత్ కడతాయి. మాకు చంపాలనే ఉంది, నీకంటే చెప్పలేని ఆస్తి ఎందుకు అంటూ నువ్వేనా చెప్తావు? ఒక
కానీ బావగారు సంపాదించింది మా ఆస్తి. రామలక్ష్మి ఫోన్ తీసుకోవాలి. రియాక్షన్ అలా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు, నరాలు దిగిపోతున్నాయి వాళ్ళకి. అలా ఉన్నారు. అదెలా అని క్వశ్చన్ చేసింది. సింపుల్, మీరు విడాకుల పేరుతో నన్ను పంపాలనుకున్నారు, కానీ సీత గారేమో నా మీద పెంచుకున్న ప్రేమని నాతో పంచుకుంటూ నన్ను ఇక్కడే ఉండిపోయేలా చూస్తున్నారు. అలా షాక్ అయిపోయి చూస్తున్నారు, ఫీజులు ఎగిరిపోయిన వాళ్ళకి అలా చూస్తున్నారు. మళ్ళీ సో నన్ను బయటికి పంపాలన్న మీ కపట ప్రేమ కంటే నన్ను ఇంకా తన గుండెలోనే పెట్టుకొని ప్రేమగా చూసుకుంటున్న మా ఆయన స్వచ్ఛమైన ప్రేమే గొప్పదని రుజువైంది.